బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో జరిగిన అక్రమాలపై ఏసీబీ తన తుది నివేదికను సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి సమర్పించింది. 2024 డిసెంబర్ 19న నమోదైన ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి, A4 గా ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కంపెనీని ఏసీబీ పేర్కొంది. ఈ రేసును నిర్వహించాలన్నది కేటీఆర్ సొంత నిర్ణయమని, కేబినెట్ అనుమతులు లేకుండానే రేసు నిర్వహించారని ఏసీబీ నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇందులో ఫిట్ ప్రోకో జరిగిందని, బీఆర్ఎస్ పార్టీకి ఏకంగా 44 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు అందినట్లు దర్యాప్తులో వెల్లడించింది. ట్రైపార్టీ అగ్రిమెంట్ కు ముందే బీఆర్ఎస్ కు ఈ బాండ్లు చెల్లించడం గమనార్హం. ఈ నివేదిక ప్రకారం ఐఏఎస్ అరవింద్ కుమార్ గవర్నర్ సంతకం లేకుండానే కీలక అగ్రిమెంట్లకు అనుమతులు ఇచ్చారు. ఈ 2 అగ్రిమెంట్లు కూడా గవర్నర్ నోటీసులో లేవని, అలాగే ఎంఏయుడి నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని ఏసీబీ తెలిపింది. ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి, ఆర్థిక మంత్రికి సైతం ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ లావాదేవీలు జరిగాయి. చెల్లింపులు, కొత్త అగ్రిమెంట్లను ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో చేసి నియమాలను ఉల్లంఘించారని ఏసీబీ తన నివేదికలో పేర్కొంది. ఈ కీలక అంశాల ఆధారంగా నిందితులపై అవినీతి నిరోధక చట్టం సహా పలు సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని ఏసీబీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో జరిగిన అక్రమాలపై ఏసీబీ తన తుది నివేదికను సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి సమర్పించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ఫార్ములా రేసింగ్ సంబంధించిన ఏసీబీ పెంచని చెప్పారు. ఏసీబీ అధికారులు దాదాపుగా చాలా మంది కూడా సాక్షులుగా విచారించడం జరిగింది. 3 నిందితులుగా చేర్చినటువంటి నేపథ్యంలోనే A1 నిందితులు కేటీఆర్ ను చేర్చడం, A2 అరవింద్ కుమార్ ను చేర్చడం, A3గా బిఎల్ఎన్ రెడ్డిని చేర్చడం జరిగింది. అదేవిధంగా దాంతో పాటు A3 కంపెనీలు ఏదైతే FPO కంపెనీలను కూడా చేసిన నేపథ్యంలోనే అందరినీ కూడా విచారించిన పరిస్థితుల్లోని కూడా అన్ని సాక్ష్యాలన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి అంతా కూడా తమ మీద యాక్షన్ తీసుకోవాలంటే కూడా మొత్తం మీద ప్రభుత్వానికి ఎందుకంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎమ్మెల్యే కనుక మనం ఆల్రెడీ మామూలుగా పర్సన్ అయితే మామూలుగా మాట్లాడుతానికి వెళ్తున్న ఎమ్మెల్యే కనుక ఆల్రెడీ ప్రభుత్వానికి రాయడం ప్రభుత్వానికి గవర్నర్ ఆమోదం గ్రీన్ ఇచ్చిన పరిస్థితి. ఇది కూడా ఏదైతే జరుగుతుందో అసలు ఈ కార్ రేసింగ్ ఎవరికి మెప్పుకోసం చేస్తారు, ఎందుకోసం చేశారు అనే దానిపైన కూడా జరుగుతున్న పరిస్థితి. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి మేము చేశామని చెప్పి గతంలో చెప్పినటువంటి నేపథ్యంలోనే FPO కంపెనీలకు చేశారంటే కేబినెట్ మీటింగ్ పెట్టాలి. కేబినెట్ మీటింగ్ పెట్టిన తర్వాత అసలు ప్రభుత్వంలో ఎటువంటి మీటింగ్ పెట్టకుండా డైరెక్ట్ గా తనకు తను చెప్పేసి ఉన్నత అధికారులతో బెదిరింపులకు పాల్పడి భయపెట్టి ఈ విధంగా చేశారు అనే ఒక ప్రధానమైన ఆరోపణ ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది కూడా విచారించిన నేపథ్యంలో అంతా కూడా కేటీఆర్ చెప్పడంతో చేశామని చెప్పేసి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. బిఎల్ఎన్ రెడ్డి కానివ్వండి, అరవింద్ కుమార్ రావు కానివ్వండి, ఎవరైతే నరేంద్ర కానివ్వండి, వీళ్ళందరూ కూడా చెప్పినప్పుడు మన ఏసీబీకి ఇచ్చినటువంటి దర్యాప్తులో విచారణ భాగంగా మన కేటీఆర్ చెప్పడంతో చేశామని చెప్పినటువంటి నేపథ్యంలోనే కేటీఆర్ కేటీఆర్ కూడా విచారించింది. ఆల్రెడీ కేటీఆర్ పైన కూడా ఏసీబీ అధికారులు 2 సార్లు విచారించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా తనకు ఉన్నటువంటి సెల్ ఫోన్స్, అప్పట్లో వాడినటువంటి సెల్ ఫోన్స్ ఇవ్వాలని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్పినప్పటికీ కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇస్తాను అని చెప్పి ఇంతవరకు ఇవ్వలేనట్టు పరిస్థితి. ఇవ్వలేదు అట్లా మన డాటా ఉండదేమని కూడా భావించిన నేపథ్యం అంతా కూడా కేవలము ఒక రూట్ లో చూసినట్టు 45 కోట్ల రూపాయల సంబంధించి జరిగినంత కూడా విదేశాలకు పంపించినటువంటి నేపథ్యం అంతా కూడా ఇక్కడ వీళ్ళకు లబ్ధి పొందిన మళ్ళా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి పొందినట్టు కూడా భావించినట్టు చేసినటువంటి నేపథ్యంలో ఉన్నది అంతా ఇది కేవలం బీఆర్ఎస్ లబ్ధి కోసమే
ఈ ఫార్ములా కేసింగ్ ఏదైతే చేస్తారు ప్రోగ్రామ్ అంతా కూడా వాళ్ళ కోసమే చేశారని చెప్తారు. ఇక ఈ ప్రోగ్రామ్ చేస్తున్న క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి, క్యాబినెట్ చర్చించిన తర్వాత ఇది ఆల్రెడీ ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచమని చెప్పినటువంటి నేపథ్యంలోనే మరి ఇక్కడ క్యాబినెట్ లో జరగాలి, క్యాబినెట్ లో తెలియకుండా చేయడం జరిగినటువంటి పరిస్థితి అంతా కూడా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి కమిషనరే అప్లై చేశారని హెచ్ఎండి అంతా కూడా జిహెచ్ఎంసీకి సంబంధించిన డబ్బుతో వెళ్ళినటువంటి పరిస్థితి. హెచ్ఎండి కూడా ఈయన ఇన్వాల్వ్మెంట్ అయినని చెప్పారు. ఎందుకంటే ఈ అమౌంట్ అంతా కూడా విదేశాలకు పంపించాలంటే ఖచ్చితంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉన్నట్టు ఆర్బీఐతో కూడా వీళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి. విదేశాలకు పంపించాలంటే కూడా ఖచ్చితంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ ను కూడా వీళ్ళు ఉల్లంఘించారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మొత్తం మీద ఎట్టకేళ్లకు ఏసీబీ అధికారులకు కూడా ఒక గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ ఫార్మల్ కేసు పైన కూడా మొత్తం మీద దర్యాప్తు ఇంకా వేగవంతం చేసినని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ట్రైపార్ట్ అగ్రిమెంట్లకు ముందు కానీ ఎలక్ట్రల్ బాండ్స్ ఏదైతే వచ్చినాయి ఇదంతా కూడా 2022లోనే అక్టోబర్ మాసంలోనే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి కంపెనీ అనమాట. ఇదంతా కూడా చూసినట్టయితే మరి ఎవరి లబ్ధి కోసం అంటే బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూరే విధంగా చేశారు అని చెప్పేసి ఏసీబీ అధికారులు కూడా ప్రాథమిక విచారణ చేసినటువంటి పరిస్థితి మాకు ఉంది. ఇంకా ఇది ఏమైనా కానీ ఇప్పుడు ఒక గ్రీన్ సిగ్నల్ ఏదైతే గవర్నర్ చెప్పారో దీని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉండబోతుందని కూడా చెప్పొచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. రాజధాని రైతుల